జగన్నాథస్వామి రథయాత్ర శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం కాబోతోంది. టౌన్ కొత్త రోడ్లోని జగన్నాథస్వామి ఆలయంలో స్వామివారు పూజలు అందుకున్న అనంతరం ఈ రథయాత్ర ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. వందలాది మంది భక్తుల జయ జయ ధ్వానాల మధ్య పూర్ణ మార్కెట్ మీదుగా రత్నాల చౌల్ట్రీకి జగన్నాథ రథయాత్ర చేరుతుంది. జగన్నాథ స్వామివారు బలభద్ర, సుభద్ర సమేతంగా 10 రోజుల పాటు దశావతారాలలో స్వామివారు భక్తులకు సాక్షాత్కరిస్తారు. రథయాత్రకు సంబంధించి విశేషాలను జగన్నాథ స్వామి ఆలయ పురోహితుడు జగన్నాథాచార్యులు జేకే న్యూస్కు వివరించారు. ఓం శ్రీ జగన్నాథాయ నమః. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రేరణాదాయ శ్రీ జగన్నాథాయ మంగళం. విశాఖ మహానగరంలో 195 సంవత్సరముల చరిత్ర కలిగినటువంటి అత్యంత పురాతనమైన దేవాలయంగా ప్రసిద్ధిగాంచి 164 సంవత్సరములుగా అత్యంత వైభవపేతంగా మన విశాఖ నగరంలో రథయాత్ర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకున్న ఏకైక దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది. ఆషాఢ శుద్ధ విద్య రోజున ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి ప్రారంభమవుతున్న ఈ రథయాత్ర మహోత్సవంలో మన విశాఖ మహానగరంలో కూడా ఉదయం 9:30 గంటలకి రథం మీద స్వామివారి రథమే వేయించేస్తారు. 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా భక్తులకి స్వామివారి దర్శనం ఇస్తారు. రథం మీద ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి పునర్జన్మ ఉండదని ప్రతీతి. అందువల్ల తండోపతండాలుగా ఎంతోమంది అధిక సంఖ్యలో పాల్గొని రథం మీద దర్శనం చేసుకునేందుకు ఆతృత పడుతూ ఉంటారు. అది వినియోగించుకుని అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు రథయాత్ర మహోత్సవంలో భాగంగా రథం మీద దర్శనం జరుగుతుంది కాబట్టి అందరూ వినియోగించుకుని అధిక సంఖ్యలో పాల్గొంటారని ఆశిస్తూ ఉన్నాం. అలాగే ఇంద్రజన్ మహారాజు యొక్క మందిరంగా పిలువబడుతున్నటువంటి తర్నాస్ చౌట్రీ కళ్యాణ మండపం నందు సాయంత్రం 5 గంటలకి అంగరంగ వైభవంగా రథయాత్ర ప్రారంభోత్సవం జరుగుతుంది. 28వ తారీఖు నుంచి 6వ తారీఖు తొలి ఏకాదశి ఆదివారం వరకు స్వామివారు మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ శాశ్వాన్ పలంకారాల్లో దర్శనమిస్తారు. ఎవరైతే రథం మీద దర్శనం చేసుకోలేకపోతారో ఈ 10 రోజుల్లో కూడా అక్కడ దర్శనం చేసుకున్నట్లయితే రథం మీద దర్శనం చేసుకున్నటువంటి ఫలితం అధిక సంఖ్యలో పొందుతారు. కాబట్టి అందరూ ఈ సమయాన్ని వినియోగించుకుని ఈ 10 రోజుల్లో కూడా అక్కడికి అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలని ఆశిస్తున్నారు.